క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రియులారా, నయమాను దేవుడైన యెహోవా ద్వారా ఎలీషా చెప్పిన మాట చొప్పున యోర్దాను నదిలో 7 మారులు మునిగి లేచాడు. తత్ఫలితముగా అతనికి కలిగి ఉన్న కుష్ఠరోగమంతా పోయి అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడయ్యాడు. అందుకుగాను నయమాను ఎలీషా యొద్దకు కానుకలను తీసుకొని వచ్చి అవి తీసుకోమని ఎంతగా బతిమిలాడినప్పటికీ కూడా ఎలీషా ఒప్పుకొనలేదు. అయితే అతని సేవకుడైన గెహాజీకి మాత్రము అవి చూసినప్పటి నుండి వాటి మీద ఆశపడి ఎలీషాకు తెలియకుండా నయమాను వెంట పరిగెత్తి అతని యొద్ద నుండి కానుకలు అనగా 2 సంచులలో 4 మనుగుల వెండి, 2 దుస్తుల బట్టలను తీసుకొని తన ఇంటిలో దాచుకొని ఏమీ తెలియని వాని వలె ఎలీషా ముందు వెళ్ళి నిలుచున్నాడు గెహాజీ. అయితే దేవుని సేవకుడైన ఎలీషాకు దేవుడు ఆ విషయము తెలియచేయగా, అప్పుడు ఎలీషా గెహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికిని పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలీషా గెహాజీని, నా మనసు నీతో కూడా రాలేదా అని అడుగుతున్నాడు. నీవు నేను కూడా ఇహలోక దురాశల చేత పట్టబడిన వారమై నీచమైన కార్యాలు చేయుటకు వడిగా పరుగులు పెడుతూ లంచము పుచ్చుకుంటున్నప్పుడు, అన్యాయపు సంపాదన తీసుకుంటున్నప్పుడు నీ దేవుని మనసు నీతో కూడా ఉన్నదని గ్రహించావా? పరీక్షలు రాస్తున్నప్పుడు, ఉద్యోగము చేస్తున్నప్పుడు నీ ఉపాధ్యాయులు లేదా అధికారి చూడకపోయినప్పటికీ కూడా నిన్ను చూస్తూ, నిన్ను గమనిస్తూ దేవుని మనసు నీతో కూడా ఉన్నదని గ్రహించావా? వారమంతా లోకములో ఇష్టానుసారముగా తిరిగి, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి, చేయకూడని కార్యములు చేసి, జీవించకూడని విధముగా జీవించి, ఏమీ తెలియని వ్యక్తి వలె, అమాయకముగా పరిశుద్ధమైన వ్యక్తి వలె దేవుని మందిరమునకు వచ్చినప్పుడు గడిచిన కాలమంతా దేవుడు నన్ను చూశాడు, దేవుని మనసు నాతో ఉన్నది అని గ్రహిస్తున్నావా? ఇలా అనేక విధాలుగా మనము పాపాలు చేస్తూ లోకానుసారముగా జీవిస్తున్నప్పుడు దేవుని మనసు మనతో ఉంటుందని, దేవుడు మనలను చూస్తున్నారని మనము గ్రహిస్తున్నామా? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. గెహాజీ వలె మనలో అనేకులు నేడు ఈ విధముగా జీవిస్తూ మన యజమాని, మన పరమ తండ్రి మనలను చూస్తున్నాడు అనే విషయము మరచిపోయి జీవిస్తూ ఉంటున్నాము. ఆనాడు అయితే గెహాజీ చేసిన పాపమునకు గాను కుష్ఠరోగమును పొందుకున్నాడు. ఈనాడు దేవుడు శిక్షించక ముందుగానే మనలను హెచ్చరిస్తుండగా ఎవరు చూడటము లేదు కదా, ఎవరికీ తెలియదు కదా, ఎవరు గ్రహించలేరు కదా, ఎవరు అనుమానించరు కదా, ఎవరు పట్టించుకోరు కదా, ఎవరికి అనుమానము రాదు కదా అనుకుంటూ చెయ్యరాని నీచమైన కార్యాలు చేసి నరకాన్ని బహుమతిగా పొందకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నారు, ఆయన సన్నిధి నిత్యము నాతో ఉంటుంది అని గ్రహించి శరీరాన్ని, మనసును, ఆలోచనలను అదుపులో పెట్టుకొని జీవించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవా, పరలోకమందు ఆసీనుడవైన మా తండ్రి,
మీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆకాశమందు ఆసీనుడవైన మా దేవా, మనుష్యులమైన మా క్రియలు, కార్యములు, ఆలోచనలు సమస్తమును నీవు ఎరిగి ఉన్న దేవుడవు. నిరంతరము మీ కనులు మమ్ములను చూచుచుండగా మీరు మమ్ములను ఎల్లప్పుడూ కనిపెట్టువారని మేము గ్రహించి మీ యందు భయభక్తులు కలిగి మీరు మాకు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరిస్తూ మిమ్ములను సేవిస్తూ ఈ లోకంలో జీవించుటకు మీ కృపచేత మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.